పాక్ నిలువెల్లా విషాన్ని నింపుకున్న ఓ దేశం తుపాక్. ఇది ఆ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఐఎస్ఐ విషనాగుల సీక్రెట్ ఆపరేషన్. నరనరాన ఉగ్రవాద విద్వేషంతో రగిలే పాకిస్తాన్ ఇప్పుడు కాదు, దశాబ్దాల ముందు నుంచి ఆపరేషన్ తుపాక్ పేరుతో కశ్మీర్ సహా భారత్లో విధ్వంసకాండను రగల్చాలని చూస్తోంది. కశ్మీర్ యువతను తీవ్రవాదం వైపు లాగి మనవేలుతో మనకన్నే పొడవాలని చూస్తోంది. ఇంతకీ ఆపరేషన్ తుపాక్ టార్గెట్ ఏంటి? దాన్ని ఇండియా ఎలా దశాబ్దాలుగా సమర్థవంతంగా తిప్పికొడుతోంది? ఆపరేషన్ తుపాక్తో కశ్మీర్లో పాక్ విధ్వంస రచన. ఉగ్రమూకల్ని పాకిస్తాన్ ఎలా రెచ్చగొడుతోంది? ఐఎస్ఐ సీక్రెట్ మిషన్స్ ఏంటి? ఐఎస్ఐ ఉగ్రవాదుల ఫ్యాక్టరీని ఎలా రన్ చేస్తోంది? ఏ దేశమైనా టెర్రరిస్టులంటే సంఘ విద్రోహ శక్తులుగా, సమాజంలో బతికేందుకు అనర్హులుగా భావించి వారిని ఏరేస్తుంటాయి. కాని పాకిస్తాన్ అలా కాదు. పాముకు పాలు పోసి పెంచినట్లు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ విధ్వంసకాండకు పూనుకుంటుంది. జమ్మూ కశ్మీర్ సహా భారత్ను అస్థిరపరిచేందుకు, అల్లకల్లోలం అలజడుల్ని సృష్టించేందుకు పాకిస్తాన్ కొన్ని శతాబ్దాలుగా చేస్తున్న టెర్రర్ ఆపరేషన్ పేరే ఆపరేషన్ తుపాక్. పాకిస్తాన్ ఆర్మీ నరనరాన ఉగ్రవాదుల రక్తమే. పాక్ ఇంటెలిజెన్స్ అంటేనే టెర్రర్ గ్రూపులకు కాపు కాసే ఓ గలీజు వ్యవస్థ. ఇక చెప్పేదేముంది? విద్వేషాగ్ని రగిల్చి భారత్ను దొంగదెబ్బ తీయడానికి, జమ్మూ కశ్మీర్ను తమదిగా చేసుకోవడానికి పాక్ వెయ్యని ప్లాన్ అంటూ లేదు. అందులోంచి పుట్టిందే ఈ ఆపరేషన్ తుపాక్. 1980లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ఒక సైనిక ఇంటెలిజెన్స్ ఆపరేషన్ను తుపాక్ కోడ్ నేమ్తో నిర్వహిస్తూ వస్తోంది. పీఓకే నుంచి జమ్మూ కశ్మీర్లోకి, ఇతర సరిహద్దు ప్రాంతాలు, సముద్ర జలాల ద్వారా ఇండియాలోకి టెర్రరిస్టుల్ని దింపి ఇండియాను ఏదో రకంగా ఉగ్రవాద దాడులకు బలి చెయ్యాలన్నది ఆపరేషన్ తుపాక్ చేసే విధ్వంసకాండ. అంతేకాదు, జమ్మూ కశ్మీర్లో రెబెల్స్, మిలిటెంట్ గ్రూపులను తయారు చేయడంలో ఐఎస్ఐ, పాక్ ఆర్మీది కీలక పాత్ర. 1988లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ జియావుల్ హక్ హయాంలో ఆపరేషన్ తుపాక్ను మొదలుపెట్టింది పాక్. భారతదేశ వ్యతిరేక సంఘ విద్రోహ శక్తులను గుర్తించి వారిని మిలిటెంట్ గ్రూపులకు రహస్య సహకారాన్ని అందించేలా, దాన్నుంచి ఉగ్రవాద దాడులకు విధ్వంస రచన చేయడం ఈ ఆపరేషన్ తుపాక్ ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క వైరం అనేటువంటి దాంట్లోకి కయ్యానికి కాలు దువ్వింది ఎవరు అంటే పాకిస్తాన్. ఒక రకంగా ఇట్ హెస్ డన్ ఏ హిస్టారికల్ బ్లండర్ అండి. ఆ బ్లండర్ ఎందుకంటే దానికి తెలుసు, యుద్ధమే కనుక వచ్చినట్లయితే భారతదేశానికి నష్టం జరగచ్చు, కానీ పాకిస్తాన్కి మాత్రం విధ్వంసం జరుగుతుందండి. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక న్యూక్లియర్ వెపన్స్ వాడడంలో కానీ, లేకపోతే వేరే అవసరాలు కనుక వచ్చినట్లయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు నష్టం జరగచ్చేమో, కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటిది లేకుండా పోతుంది. ఆపరేషన్ తుపాక్ మిషన్లో భాగంగా ఐఎస్ఐ, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ ఇలా 6-7 తీవ్రవాద గ్రూపులు పాక్ సహా పీఓకే, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో బలపడ్డాయి. వీటి సృష్టికర్తలు పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఎప్పుడో పాకిస్తాన్ ఐఎస్ఐ చేస్తున్న సంఘ విద్రోహ కార్యకలాపాల్ని ఎండగట్టింది. ఉగ్రవాద గ్రూపులకు ఐఎస్ఐ ఎలా రక్షణ, సమాచారం, టెక్నాలజీ సాయం చేస్తోందనేది కూడా పలుమార్లు తమ నివేదికల్లో బయటపెట్టింది. 2000 సంవత్సరం ప్రాంతంలో జనరల్ పర్వేజ్ ముషారఫ్ హయాంలో ఆపరేషన్ తుపాక్ తీవ్రత కొంత తగ్గినా ఐఎస్ఐ కశ్మీర్ విచ్ఛిన్నకర శక్తులకు మద్దతు, పలు రకాలుగా సాయం చేయడం మాత్రం ఆపలేదు. ఈ సీక్రెట్ మిషన్ వల్లే ఇండియాలో తీవ్రవాద కార్యకలాపాలు, ఉగ్రదాడులు పెరుగుతూ వచ్చాయి. భారత్ను ముక్కలు చేసి నరమేధం, రక్తపాతాన్ని సృష్టించడమనేది ఆపరేషన్ తుపాక్ సీక్రెట్ మిషన్ టార్గెట్.
1000 సార్లు ముక్కలు ముక్కలుగా భారతదేశాన్ని కోసి దేశమంతా రక్తంతో తడిచేలా విచ్ఛిన్నం చేయాలనేంత నిలువెల్లా విషం కసి పాకిస్తాన్ది. అలాంటి కరుడుగట్టిన ఉగ్రవాద సిద్ధాంతం నుంచే ఆపరేషన్ తుపాక్ పురుడు పోసుకుంది. తాము అనుకున్న టార్గెట్ను చేరుకునేందుకు వెయ్యని వెధవ వ్యూహాలు, చెయ్యని విధ్వంసకర దాడులు లేవు. కానీ వాటన్నింటినీ భారత్ సమగ్రవంతంగా తిప్పికొడుతోంది. తుపాక్ ఆపరేషన్ను అడ్డుకుంటూ ముందుకెళ్తోంది ఇండియా. కశ్మీర్లో రెబెల్స్ ను ఆకర్షించే ప్రోగ్రాం, పీఓకేలో తీవ్రవాదులుగా మార్చే ట్రైనింగ్, జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులకు ఎంప్లాయ్మెంట్, ఉగ్రదాడులతో కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలన్న కుట్ర. తుపాక్ ఇది ఐఎస్ఐ నడిపే ఒక సైనిక ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఆపరేషన్ కోడ్ నేమ్. స్పానిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పెరూలో పెద్ద తిరుగుబాటును నడిపిన తుపాక్ అమరు అనే వ్యక్తి పేరు నుంచి ఈ కోడ్ నేమ్ తీసుకుంది ఐఎస్ఐ. పాక్లో ఉగ్రవాదుల్ని తయారు చేసి ఇండియాలోకి పంపడమంటే చాలా ఖర్చు, సమయం వృధా. అందుకే కశ్మీర్లో అసంతృప్తులకు, నిరుద్యోగ యువతకు ఎరవేసి పీఓకేకి తరలిస్తుంది ఐఎస్ఐ. అక్కడ రెబెల్స్ కు నెలల తరబడి ఉగ్రవాద శిక్షణ ఇస్తుంది. ఆయుధాలు వాడకం, గెరిల్లా యుద్ధ తంత్రాలు, బాంబుదాడులు, ఆత్మాహుతి దాడి, వారిని కరుడుగట్టిన ఉగ్రవాదులుగా మార్చి తిరిగి జమ్మూ కశ్మీర్ కు పంపుతుంది. అలా వచ్చిన వాళ్లు లోకల్ గా టెర్రరిస్ట్ నెట్వర్క్లను నడుపుతారు, కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తారు. వారికి ఆర్థిక ఆయుధ సాయాన్ని అందించేదంతా పాకిస్తానే. సామాన్య ప్రజల్లోనే ఈ ఉగ్రవాదులు కలిసిపోతారు. అవసరమైనప్పుడు మారణాయుధాలుగా మారి మన దేశంపైనే దాడులకు తెగబడతారు. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా పాకిస్తాన్ ఐఎస్ఐఏ. భారతదేశాన్ని అస్థిరపరచాలంటే జమ్మూ కశ్మీర్లో తీవ్రవాద బీజాల్ని వేస్తే చాలన్న లక్ష్యంతోనే తుపాక్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఆపరేషన్ తుపాక్లో 3 కీలక దశలున్నాయి. మొదటి దశ తీవ్రవాదాన్ని ప్రారంభించడం, సమాచార నెట్వర్క్లను తయారు చేయడం, స్థానికంగా రెబెల్స్ ను చేరదీసి ఉగ్రవాదుల్ని చేయడం. రెండో దశ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఓవైపు ఆర్మీ, మరోవైపు ఉగ్రవాదులను సరిహద్దుల్ని దాటించి భారత సైనిక కార్యకలాపాల్ని అడ్డుకోవడం, చొరబాట్లతో విధ్వంసం సృష్టించడం. ఇక మూడో ఫేజ్ ఇండియాను కంప్లీట్ ఇస్లామిక్ రాజ్యంగా చేయాలనే అతిపెద్ద కుతంత్రం. హిందూ ముస్లింల మధ్య భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, పూర్తిస్థాయి ఇస్లాం కంట్రీగా హిందుస్థాన్ను మార్చడం. జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేసుకోవాలనే కుట్ర ఎలానూ ఉంది. అందుకు స్థానికుల్ని భారత వ్యతిరేక శక్తులుగా తయారు చేసి మన కన్నుతో మనల్నే పొడిచే కార్యక్రమానికి తుపాక్ పేరు పెట్టుకుంది పాకిస్తాన్. 1987లో రాజస్థాన్ దగ్గర ఆపరేషన్ బ్రాస్టాక్స్ అనే అతిపెద్ద సైనిక విన్యాసం భారత ఆర్మీ నిర్వహించింది. ఏ క్షణాన్నైనా భారత్ తమ దేశంపై దాడికి దిగొచ్చన్న అభద్రతాభావం, కశ్మీర్ను తిరిగి ఆక్రమించుకోవాలన్న దురాశతో జమ్మూ కశ్మీర్లో అలజడుల్ని సృష్టిస్తూ వచ్చింది. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఆర్మీ పేరుతో కొన్ని రెబెల్ గ్రూపుల్ని ఏకం చేసింది పాక్. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించింది. అప్పుడు ముజాహిద్దీన్ తీవ్రవాదుల్ని దింపి సోవియట్ సేనల్ని ఓడించింది పాక్ ఆర్మీ. సేమ్ ఫార్ములా మన దేశంపైన ప్రయోగించాలనుకుంది. రహస్య శిబిరాలతో రెబెల్స్, ఐఎస్ఐ ఉగ్రవాదులకు పీఓకేలో షెల్టర్ ఇస్తూ కశ్మీర్లో రాళ్ల దాడులు, విధ్వంసాలకు తెగబడుతోంది. ఇందుకోసం జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 అంశాన్ని బాగా వాడుకుంది. తప్పు తన దగ్గర పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ విషయంలోనే కాదు, లేకపోతే అక్కడ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలోనే కాదు, వీటి అన్నిటువంటి విషయంలోనూ పాకిస్తాన్ ఖచ్చితంగా తప్పులు చేస్తుంది. ఈ తప్పులు కనుక సరిదిద్దుకోకపోతే భారత్ చేసేటువంటి ఆ యొక్క రిటాలియేషన్ని పాకిస్తాన్ తట్టుకునేటువంటి స్థితిలో లేదండి. రిటాలియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం అనేటువంటి జరిగిందండి. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే కాశ్మీర్ని గుర్తించకపోవడమే. అదే తప్పిదం కనుక పాకిస్తాన్ కనుక చేసినట్లయితే అది కయ్యానికి కాలు దూవుతుంది.
Pakistan does not have a right reason to fight against India, but we have all the right reason to fight against Pakistan అండి. ఈ మధ్య పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేలా, కశ్మీర్ను కాజేసేలా విద్వేష పాఠాల్ని అక్కడి యువతకు నూరిపోశాడు. ఆ తరువాతే పెహల్గాంలో తీవ్రవాదులు దాడి చేశారు. పీఓకే జమ్మూ కశ్మీర్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇలా భారత్తో సరిహద్దులు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకుని రెబల్స్, మిలిటెంట్ గ్రూపుల్ని నిరంతరం రెచ్చగొడుతుంటుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. స్థానికుల్ని ఉగ్రవాదం వైపు మళ్లేలా చేయడం, ఉగ్రవాద క్యాంపులు ఏర్పాటు చేయడం, దానికి కావాల్సిన ఆర్థిక ఆయుధ సాయాన్ని అందించడం, ఇలా ఒకటి కాదు. పాక్ నరనరానా భారత్ అంటే విద్వేషం రగిలేలా ఉగ్రవాదుల్ని తయారు చేసి మన దేశంపై ఒసిగొల్పుతోంది. పాక్ కుయుక్తుల్ని భారత్ మొదట్నుంచి గమనిస్తూనే ఉంది. టెర్రరిజానికి చెక్ పెట్టే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూనే ఉంది. జమ్మూ కశ్మీర్ను దేశంలోని ఇతర రాష్ట్రాల్లాగే చూస్తే పరిస్థితులు మారతాయని భావించింది. స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించింది. పర్యాటకంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దింది. అలా ఉగ్రవాద ఛాయల నుంచి కశ్మీర్ మెల్లగా బయటపడుతోంది. 2019లో ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. కానీ ఈ అంశాన్ని కూడా లోకల్స్ ను రెబెల్స్ గా మార్చేందుకు పాక్ ఉపయోగించుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు ఎలా రాజ్యమేలుతున్నారో అలానే భారత్ సహా ప్రపంచం మొత్తాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకునే టెర్రర్ శక్తిగా ఎదగాలన్న ఊహల్లో పాక్ పగటి కలలు కంటూ ఉంటుంది. కానీ భారత్ ముందు పాక్ పప్పులు ఉడకడం లేదు.